మీరు ఇప్పుడు చేసిన సినిమాలన్నింటిలో కూడా మీకు బాగా ఇష్టమైన ఒక క్యారెక్టర్ కానీ ఇష్టమైన డైలాగ్ కానీ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు చెప్పేసాను కదా. మీరు ఇప్పుడు రీసెంట్ చెప్తున్నారు ఇప్పుడు. నేను చెప్తున్నా మొత్తం పూర్తిగా మీరు చేసిన సినిమాలు అన్నిట్లో. నాకు దేవకట్ట డైలాగ్స్ చాలా ఇష్టం. అతను చెప్పిన ఉన్నాయి, అది ఆల్రెడీ కొన్ని వీటిలో చెప్పేశాను. ఇంక దాన్ని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు నేను. దేవకట్ట డైరెక్టర్ దేవకట్ట. అవును సార్, అవును. ఆయన నన్ను విలన్గా ఫస్ట్ నన్ను విలన్గా నిలబెట్టింది ఆయనే. ప్రస్థానం సినిమా చూసే ఉంటారు మీరు. చూసాను. భాషగా చేశాను. దాని తర్వాత వచ్చి ఆటోనగర్ సూర్య, దానిలో విలన్గా అతను. అవును సార్. అంటే నేననేది మీకు ఈ డైలాగ్ బాగా ఇష్టమైన డైలాగ్ అని చెప్పనా? నాకు కొన్ని గుర్తుండిపోయే ఉంటాయి అన్ని. ఇప్పుడు డైలాగులతో ఇష్టాలు అవి నాకు తెలియదు. అది కొన్ని క్యాచీగా ఉంటాయి. ఇప్పుడు చూడు, ఇది నాగార్జున గారు చెప్పారు అంటే ఫ్లో డ్రామాటిక్గా డైలాగ్స్ చెప్పేవంటే నాకు ఇది రాదు. నేను ఇది ఒకటే ఎవరైనా అంటే ఎందుకంటే తొందరగా రీచ్ అవ్వాలి, అర్థం అవ్వాలి, అటువంటి ఒక ఇది. అవును. మనం నార్మల్ కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఏదైనా ఎప్పుడైనా పోరా ఏది, దీనికి పోరా డిఫరెన్స్ ఉంది. సో న్యాచురల్ ఫ్లోలో వచ్చేది నాకు అది ఇష్టం. అటువంటి లైఫ్ ఇస్తాను. ఉన్నాయి కొన్ని, బట్ ఇప్పుడు గుర్తుండి ఇది లేదు. సరే సార్, మీరు తెలుగులో చెప్పట్లేదు, తమిళ్లో చెప్పండి. తమిళ్లో కూడా నాకు గుర్తులేవు. నాకు కొన్ని చెప్పాను కదా, ఒక దేవకడ అదే చాలాసార్లు చెప్పేశాను. అది అందుకు మా కోసం చెప్పండి. మళ్ళీ ఆల్రెడీ మనం సుమన్ టీవీలో చెప్పాము. చెప్పి దాన్నే ఇచ్చేస్తే ఏమవుతుంది? ప్రతి ఒకే డైలాగ్ అన్నింటిలో చెప్తూ ఉంటే మరి మీరే చెప్పాలి డిఫరెంట్గా డైలాగ్. నాకు రాదే, చెప్పాను కదా. ఇప్పుడు డైరెక్టర్ గారిని వీళ్ళందరూ తీసుకురావాలంటారా? ఇప్పుడు ఇది మనకి చెప్తారు కదా, కేజీఎఫ్లో ఉంటుంది, సింహం దెబ్బతిని కాస్త ఇదైపోయిందంటే ఆ దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే ఆ శ్వాస ఎంత దీనిగా. ఇది యాక్చువల్లీ నాకు చక్రవాకంలో బిందు నాయుడు గారు రాశారు ఒక టైంలో. ఎందుకన్నా ఇది నేను సింహంలో అంటుంది, నేను 2 అడుగులు వెనక్కేసి నిల్చున్నానంటే నాకు చేతగాడుతున్నాం కాదు, ఎప్పుడు పంజా విసిస్తున్నావు నాకే తెలియదు. అది గాయపడిన సింహం ఎప్పుడు పంజా విసిస్తున్నావు నాకే తెలియదు. ఇది నాకు అప్పుడు ఎప్పుడు 2004-05లో నేను ఈ డైలాగ్ అప్పుడు చెప్పా. ఇది బిందు మ్యామ్ రాసింది. షీఈ్ అ వెరీ గుడ్ రైటర్, చాలా మంచి రచయిత, డైలాగ్ చాలా బాగా రాస్తుంది. నాకు ఎందుకంటే సడన్గా కేజీఎఫ్లో చూస్తే నేను ఎప్పుడు ఈ స్టైల్లో నేను చెప్పాను కదా అని అప్పుడు చూసుకుంటే అప్పుడు కరెక్ట్ అయింది. ఎస్, నేను చక్రవాకం సీరియల్లో చెప్పాను. అది ఉన్నాయండి కొన్ని, అంటే సడన్గా అడిగితే మనం ఇంకేలేవు, గుర్తుగా అన్ని పొరల్లో అలా 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 దాగి ఉన్నాయి. తమిళ్ వచ్చేసి నాకు ఇప్పుడు నాకు మంచి ఒక లైఫ్ ఇచ్చింది అయితే తమిళ గోలీ సోడా. డైలాగులు అంతా గుర్తుండవు. అది లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, ఇది అది ఉంది కానీ బాగా, బట్ రావట్లే. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు మీరు కన్నడలో చేశారు, తమిళ్లో చేశారు, తెలుగులో చేశారు, మరి హిందీలో ఎప్పుడు వస్తున్నారు? చెప్పారు ఆల్రెడీ, మేబీ దిస్ ఇయర్. మన హోప్స్ నేను పెట్టుకున్నది. ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు అది నాకు తెలియదు, బట్ నా ప్రయత్నం జరుగుతుంది. హోప్స్ టాక్స్ అలా ఉన్నాయి, కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. జరిగితే జరగచ్చు, దైవాధీనం అంతా. శృతి గారికి మీకు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇది నేను శృతి నా పిల్లలు కూర్చున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు దీనికి ఓన్లీ గుంటూరు కారం అండ్ దీనికి సంబంధించింది. సో దీనిలాగా తీసుకుపోదాం, దానిలాగా తీసుకుపోదాం. మరి మీరు ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలి మరి. డెఫినెట్గా సక్సెస్ మీట్ గుంటూరు కారము అయిన తర్వాత ఎలా ఉండబోతుందో పబ్లిక్ ఒకసారి సినిమా, ఈ 2 సినిమాలు కూడా. 2 సినిమాలు మీరు 2 సినిమాలు చెప్పాలి. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి సంక్రాంతి పనులు వస్తున్న సినిమాలు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. గుంటూరు కారం అదొక లెవెల్. ఇంకా నా సాగరంగా వచ్చేసి
పండగ చేసుకున్నట్టే ఉంటుంది. సంక్రాంతి పండగకి యాక్చువల్లీ ఇది ఒక మంచి అంటే మనం ఎలా ఊళ్ళల్లో చేసుకుంటాం సంక్రాంతి పండుగ, అటువంటి ఒక సినిమా ఇది. అన్ని కలిపిన ఒక విందు వచ్చేసి మనకు నాసామిరంగా. ఇంకా హనుమాన్ వస్తుంది, మీరంతా చూసి ఆశీర్వదించుంటారు. చిన్న అబ్బాయి తేజ తను ఇప్పుడే ఒక దీనిగా వస్తున్నాడు. సో ఆ సినిమా ఇంకా బాగుంటుంది. ఇంకా సైంధవ్ వెంకటేష్ గారితో వస్తుంది. నాలుగు డిఫరెంట్ జోనర్స్తో వస్తున్నాయి. మీకు ఈ సినిమా చూసి ఎస్ ఇది వేరే మూవీ, ఇది వేరే మీకు ఆ థాట్ డెఫినెట్గా కలుగుతుంది. మీరు వెళ్ళి థియేటర్లో జనవరి 12 గుంటూరు కారం అండ్ హనుమాన్, జనవరి 13th వచ్చేసి సైంధవ్, 14th వచ్చేసి నా సామిరంగా. ప్లీజ్ వెళ్ళి థియేటర్లో చూసి ఆనందించండి. అలాగే పండగలు బాగా చేసుకోండి, సంక్రాంతి పండగని. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో కానీ చెప్పిన తర్వాత ఇంకేం ఉంటుంది సార్, లాస్ట్ క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ మీ వాయిస్ మీ డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బింగ్ మీ పోయినా ఉంటుందో అది క్రెడిట్ నేను తీసుకున్నాను. నాకు తెలుగులో వచ్చేసి నా ఈచ్ అండ్ ఎవరీ దీనికి ఎక్కడ మనకు ఋతురాగాల నుంచి నాకు ఇచ్చేసింది ఆర్సీఎం రాజు. అతని వాయిస్ అలా ఇదైపోయింది, మొత్తం మీకు యాప్ట్ అయిపోయింది. నేను ఇంక వదిలేసాను. ఎవరన్నా సినిమా చేస్తాను డబ్బింగ్ నాజిల్ వస్తుంది, ఆర్సీఎం గారు చెప్తున్నారు ఆర్సీఎం మీద చేయండి. ఇప్పటివరకు అతను ఆర్సీఎం ఇప్పుడు గుంటూరు గారం కానీ దీనికి అన్నిటికీ ఆర్సీఎం చెప్పేది. ఆ క్రెడిట్ అతనికే వెళ్ళాలా. అతని వాయిస్ నాకు ఇచ్చాడు. ఇంకేంటంటే నన్ను బాగా ఆకలింపు చేసుకున్నాడు. నేను అంటే సీరియల్ దాదాపు 13 ఏళ్ళు సీరియల్కి చెప్పాడు నాకు. అతను వాయిస్ ఆ విధంగా ఉంటుంది. అటు ఇక్బాల్కి చెప్పాడు, ఇటు నాకు చెప్పాడు, ఇలా అన్ని క్యారెక్టర్స్కి చెప్పాడు. బట్ నాకు దీని వచ్చి నా క్యారెక్టర్ తగ్గట్టుగా అతను ఇది చేస్తాడు. సో తమిళ్లో ఒక 2 మూవీస్కి సముద్రవేణి గారు చెప్పారు. నా గోలి సోడా వాటికి ఆయన చెప్పారు. దాని తర్వాత ఆయన డైరెక్టర్ నుంచి తర్వాత అతను యాక్చువల్లీ అతను చేయమని చెప్పారు అప్పుడు ఆ క్యారెక్టర్ అనుకుంటున్నాను. అది చూసిన తర్వాత నేను మిస్ అయ్యానే. సో నేను పార్ట్ ఆఫ్ ది మూవీ ఉంటే బాగుంటుందని నేను వాయిస్ ఇస్తానని చెప్పేసి ఆయన వాయిస్ ఇచ్చారు. ఆటోన్న గారిలో అజయ్ ఘోష్ ఇచ్చాడు నాకు. ఇప్పుడు గుంటూరు గారిలో నాది అజయ్ ఘోష్ది మహేష్ బాబు కాంబినేషన్ ఒక ఎపిసోడ్ అంతా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. అజయ్ ఘోష్ గారు అంటే మరి వాయిస్ ఒక్క ఆటోనగర్ సూర్యకే ఒక్కదానికి అంటే డైరెక్టర్ చాయిస్ అది. వాయిస్ కొంచెం మేయర్ క్యారెక్టర్కి ఏదన్నా సో చెప్పించండి, నాదేం లేదు. తను బాగున్నాడు అజయ్ ఘోష్, ఇప్పుడు హ్యాపీగా చేసుకుని జాలీగా. తెలిసిన వాళ్ళంతా బాగుంటే చాలా నాకు. మీరు ఓన్గా డబ్ చేసిన ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని ఉన్నాయి, తమిళ గారి కన్నడ నేను చేశాను. ఈరోజు కొంచెం సేపు నాజిల్ నాకు ఇదైపోతుంది. దానికి అలా ఉండదు, ఒకే ఫ్లో ఉండాలి కదా. అది కొన్ని చెప్తాను ఏసీ ఆఫ్ చేసి అసలు 1 hour బిఫోర్సే ఆఫ్ చేసి పెట్టాలా. అప్పుడు మార్నింగ్ వెళ్తే ఒక 2 hours 3 hours చెప్తున్నాను. మళ్ళీ లేదంటే వాళ్ళని కష్టపెట్టినట్టు మాటికి డబ్బింగ్ థియేటర్ తీసుకో. నేను హీరోని కాదు కదా 2 hours చెప్పుకోదానికి. సో ఓకే ఇప్పుడు ఒకటి వాళ్ళకి పని దొరుకుతుంది, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కొంతమందికి మంచిదే కదా. ఇప్పుడు డబ్బింగ్ చెప్పేది కూడా చాలా డబ్బింగ్ చెప్పేది చాలా ఇది. అక్కడ మనం ఎంత యాక్ట్ చేస్తామో అంత మన ఫీల్ అదే ఇది రావాలి. అది మా ఆవిడ బాగా చేస్తుంది. గారు కళ్ళు మూసుకుని డబ్బింగ్ చెప్పిపోతుంది. సో మనకు అంత రాదు. ఇప్పటికీ డబ్బింగ్ తరబడతాను నేను. ఈ ఎంత టైంలోకి పోతే ఎక్కడ లిప్సింగ్ కరెక్ట్గా సెట్ కాదు. ఏదో హ్యాపీగా ఉంది ఇలాగే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని